హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు వీక్ తీసిన వ్లాగ్ అండి. లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం క్లీనింగ్ వర్క్ అనేది చేసుకున్నాను ఇంట్లో. చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అందులో ఊరెళ్ళి కూడా వచ్చామన్నమాట. సో అది బిజీ అయితే వీడియోస్ తీసుకున్నాను కదా, ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి కాబట్టి. అదనమాట మ్యాటర్. అయితే ఇక పొద్దున్నే నిద్ర లేచి అలా కొంచెం సేపు బాల్కనీలో వీడియో తీసుకొని కిచెన్లోకి వచ్చానండి. నైట్ డిన్నర్ తర్వాత కౌంటర్ టాప్ నీట్గా తుడుచుకుంటాను కాబట్టి మార్నింగ్ చాలా నీట్గా ఉంటుంది కిచెను. నాకు వంట చేసుకోవాలన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇక కిచెన్లోకి వచ్చి ఫస్ట్ చేసే పని ఏంటంటే, నేను ఈరోజు ఏ కర్రీస్ అయితే చేయాలి అనుకుంటాను నైటే డిసైడ్ అవుతాను. 2 కర్రీస్ చేస్తాను బ్రేక్ఫాస్ట్. అలాగే ఇక కాఫీ కలుపుకుంటాను, 1 సైడ్ జీరా వాటర్ పెడతాను. ఇంకా ప్రాసెస్ అంతా కూడా 2.5 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది నాకు కిచెన్లోనే. ఈరోజు మాత్రం ఇక వీడియో తీసుకోవాలి అని చెప్పి కెమెరా ట్రైపాడ్కి అయితే పెట్టేశాను. మార్నింగ్ ఎంత బిజీగా ఉంటారంటే మా ఇంట్లో, ధనుష్కి ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదు, జరుగుతున్నాయి కాబట్టి ధనుష్ మార్నింగ్ లేచి చదువుకుంటూ ఉంటాడు. ఇంకా అందుకని నేను అసలు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు వీడియోస్ కోసం అని చెప్పి ట్రైపాడ్ పెట్టుకొని ఎంతవరకు వీడియో వస్తే అంతవరకే తీసుకుందాము ఈ మంత్ వరకు. ఇక ఏప్రిల్ నుంచి పర్వాలేదు, పిల్లలకి ఎలాగో ఎగ్జామ్స్ అయిపోతాయి, హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొంచెం వీడియోస్ తీయడంలో నాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. అలాగే టెడ్డీ లేచి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది. మా వారు బిజీలో మా వారు వాకింగ్కి వెళ్ళి వస్తారు, తర్వాత న్యూస్ పేపర్ చదువుతారు. ఆయన బిజీలో ఆయన ఉంటారు కాబట్టి నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. ఇలా ట్రైపాడ్ అయితే పెట్టాను. అందుకే ఈ మధ్య అంతా కూడా మార్నింగ్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు మీకు. బట్ ఏప్రిల్ నుంచి కొంచెం మన రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక రైస్ అయితే ముందు కడిగేసి పక్కన పెడతానండి. ఒక 10 మినిట్స్ నానాయి అనుకోండి, రైస్ బాగా వస్తుంది కదా అని. ఇక కంప్లీట్గా ఇది వరకు అయితే రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని, ఇప్పుడు పెట్టట్లేదు. నార్మల్గా స్టీల్ బౌల్స్ పెద్ద ఉంటాయి కదా పాల గిన్నెలు, వాటిల్లోనే అన్నం వండుతున్నాను అనమాట. కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, ఊరికనే అడుగంటుతాయి. కొంచెం మందమైన గిన్నెలు అయితే పర్లేదు, అందుకని కొంచెం నానబెట్టాను అనుకోండి, ఎసురు తక్కువైనా పర్వాలేదు, రైస్ బాగా అవుతుంది కదా. దగ్గరుండి చూసుకొని వెంటనే స్టవ్ అనేది ఆపేస్తున్నాను ఈ మీరు తీసిన తర్వాత. మార్నింగ్స్ వీడియో తీసుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది కానీ అంత బిజీగా ఉండడం వల్ల నేను ఒక్కోసారి తీయలేకపోతాను అనమాట. రెసిపీస్ అవి ఏవైనా మీతో షేర్ చేసుకోవడానికి ఉంటుంది, బట్ మధ్యాహ్నం లంచ్ చేసినవి కానీ సండేస్ కానీ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను కదా, ఇక మీదట పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఏ రెసిపీస్ చేస్తాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నానండి, శారీ కూడా వచ్చింది అదే రోజు. షేర్ చేసుకుంటాను, వీడియో చూస్తూ ఉండండి. రైస్ అయితే 1 సైడ్ పెట్టేస్తున్నాను కదా, ఇంకొక సైడు జీరా వాటర్ పెడుతున్నానండి. జీరా వాటర్ ఇంట్లో అందరం తాగుతాము, అందుకనే వాటర్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ నాకు టెడ్డీకి పెట్టుకుంటాము, తర్వాత ధనుష్కి ఈయనకి పెడతాను అనమాట. ఒకసారే కాకుండా వాళ్ళు ఎప్పుడైతే తాగుతామంటారో అప్పుడు పెట్టిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు ఈ 4 బర్నర్స్ కూడా సరిపోవేమో అనిపిస్తుంది. టకటకా ఒకదాని తర్వాత ఒకటి వంట చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇడ్లీ పెట్టాలి 1 సైడు, సో చట్నీ కూడా చేయాలి కదా, సరిపోవు. 2 కర్రీస్ చేస్తాను షూర్గా రోజు కూడా, అందుకనే సరిపోవు అనిపిస్తుంది. కానీ కుక్కర్లో పెట్టాననుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, త్వరగా టకటకా చేసేసుకుంటాను వంట కూడా. మరి ఎక్కువసేపు ఏం పట్టదు నాకు కిచెన్లో. నేను ఇదివరకు రైస్ కుక్కర్ వాడేదాన్ని, ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు. సో రైస్ పెట్టేసినా కూడా 1 సైడ్ కర్రీస్ తర్వాత సరిపోయేది అప్పుడు. ఇప్పుడు రైస్ కూడా విడిగా ఇలా పొయ్యి మీదే పెడుతున్నాను కాబట్టి సరిపోవట్లేదు. 1 సైడ్ ఇలా జీరా వాటర్ పెడితే అవి మరుగుతూ ఉంటాయి. జీరా వాటర్ అలాగే కొంచెం మెంతులు కూడా వేస్తానండి. అలా 1 సైడ్ అయితే కాఫీ పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే
జీరా వాటర్ తాగి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వెంటనే కూడా కాఫీ తాగేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక కర్రీస్ చేసేస్తాను, బ్రేక్ఫాస్ట్కి కూడా పెట్టేస్తాను. టైం అయితే 5 అవుతోంది కరెక్ట్గా. నేను అలా కిచెన్లో వంట చేసుకుంటూ టీవీలో లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామము, అలాగే కొన్ని అమ్మవారి పాటలు పెట్టుకుంటాను. భలే టైంపాస్ అవుతుంది. అలా వినుకుంటూ వంట చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇక కాఫీ తాగాను. వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత టెడ్డీకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చాను. టెడ్డీ స్కూల్కి స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఫ్రైడే అనమాట. సో అందుకని టెడ్డీకి స్కూల్ డ్రెస్ అలా ఉంటుంది. కిందకొచ్చి టెడ్డీని వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ హెల్పర్ అయితే వస్తుంది. నాకు ఎర్లీగానే వచ్చేస్తుంది అనమాట. తను 7:30కే వస్తుంది. తను గిన్నెలు వాష్ చేసేస్తుంది కదా, ఆ లోపు నేను డస్టింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసి స్నానం చేసి పూజ అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇదైతే నైట్ అండి. డిన్నర్ టైంకి ఏంటంటే బయటకు వచ్చాము గ్రాసరీస్, కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. సో బయటే ఇక డిన్నర్ చేసేద్దాం అనేసి వచ్చాము. నేను మాత్రం పరాటా ఆర్డర్ చెప్పుకున్నాను. పన్నీర్ పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ చాలా హెవీగా అయిపోయింది అనమాట. డిన్నర్ అంతా 6 పీసెస్ వచ్చాయి. అందుకని మళ్ళీ ప్యాక్ చేయించేసి ఇంటికి తీసుకొచ్చి మా సెక్యూరిటీ ఉంటారు కదా కింద, అతనికైతే ఇచ్చాను. ఒక 2 పీసెస్ తినేసి, పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా హెవీ అయిపోయింది అనమాట. మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ప్యాక్ చేయించి ఇచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక డిన్నర్ బయటే తిన్నాం కదా, దాదాపు కిచెన్ అంతా కూడా నీట్గానే ఉంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో క్లీన్ చేసేసాను. వాళ్ళకి స్వీట్ పొటాటో ఉడకబెట్టించాను అనమాట. ఇంకా ఓన్లీ ఇడ్లీ పాత్ర మాత్రమే ఉంటుంది కదా, పెట్టేసి క్లీన్ చేసేసాను కాబట్టి కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంది. నైట్ హెన్న కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక మార్నింగ్ లేయంగానే నేను వంట కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే టెడ్డీకి స్కూల్ ఉంది, ధనుష్కేమో ఆ రోజు బోర్డ్ ఎగ్జామ్ ఉందన్నమాట. వాడిని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. నేను కూడా వెళ్ళేసి డ్రాప్ చేసేసి మళ్ళీ ఇంటికి అయితే వస్తాము. టెడ్డీకి స్కూల్ లేదు ఆ రోజు, ధనుష్కి అయితే బోర్డ్ ఎగ్జామ్ ఉంది. టెడ్డీ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. 1 డే ఎగ్జామ్ ఉంటుంది, 1 డే వచ్చేసి హాలిడే అనమాట. సో స్టడీ హాలిడే టెడ్డీకి ఆ రోజు. అందరం వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వద్దామని స్టార్ట్ అయ్యాము. ఈలోపు క్యారెట్ ముక్కలు, బీట్రూట్ అండ్ యాపిల్ ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ ఏబీసీ జ్యూస్ కలుపుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది మానేసి చాలా డేస్ అయిపోయింది. కరోనాలో మొత్తం ఇలాగే తాగేదాన్ని, కానీ మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది, లేదు మళ్ళీ కంటిన్యూ చేద్దాము అనేసి. సో ఆ రోజు కాఫీ అయితే తాగలేదు, ఏబీసీ డ్రింక్ అయితే తాగాను. ఇక్కడ చూసారా, స్పెషల్ ఏంటంటే ఉమెన్స్ డే రోజు ధనుష్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుంటే సైడ్ ఇలా బుకేస్ అమ్ముతూ ఉన్నారు. మా వారు ఎందుకో సడన్గా కారు పక్కకు ఆపారనమాట. ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి చూస్తే ఇలా ఫ్లవర్ షాప్ ఉంది. అయ్యో నాకెందుకు, అవసరం లేదులే, అంతగా ఎందుకో పెద్దగా అట్లా తీసుకోవడం ఎందుకులే అనిపిస్తుంది. కానీ ఈయన మాత్రం ప్రతి ఒక్క డేని చాలా స్పెషల్గా ఉంచాలి అనేసి అనుకుంటారు. అదేంటి ఉమెన్స్ డే కదా, నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తీసుకున్నారు. టెడ్డీ వీడియో తీస్తున్నా అనమాట. ఇక బ్రేక్ఫాస్ట్ ఇక్కడే తిందామనేసి అన్నారు, బయట తినేసి వెళ్దామని. ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ అంతా రెడీగానే ఉంది, చట్నీ కూడా చేస్తున్నాను కానీ బట్ నైట్ డిన్నర్కి తినేయచ్చులే చట్నీ అనేసి అన్నారని మళ్ళీ నేను పక్కనైతే పెట్టాను. అప్పటికి తెలియదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్ని. ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ నాకు బుకేస్ చాలా ఇష్టము. February 14th మా వెడ్డింగ్ డేకి షోర్గా అయిన బుకే అయితే తీసుకొస్తారనమాట. నాకు భలే అనిపిస్తుంది. 4-5 డేస్ అలాగే ఉంచుకుంటాను ఇంట్లో, తర్వాత తీసేస్తాను. కానీ అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. ధనుష్ వాళ్ళ స్కూల్కి దగ్గరలోనే ఉంటుంది అనమాట. హోటల్కి అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ వెంటనే ఈయన ఆఫీస్కి కూడా వెళ్ళాలి, ఆఫీస్ టైం కూడా అవుతుంది కదా. ధనుష్ని డ్రాప్ చేయడం కోసం
పర్మిషన్ అయితే తీసుకున్నారనమాట. ఇక స్కూల్ లోపలికి ఏం వెళ్ళం కానీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి నాకు. అందులో ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మా ఫ్లాట్స్లో కూడా కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. బట్ అదేంటో కానీ అస్సలు నాకు గుర్తే లేదు వీడియో తీసుకోవాలని చెప్పి. ఈవినింగ్ చాలా బాగా చేస్తున్నారు కానీ అదంతా వీడియో అసలు షూట్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వంట కూడా కంప్లీట్ చేసి ఫాస్ట్గా హెన్నా అయితే అప్లై చేసుకున్నానండి. మార్నింగ్ హెన్నాలో బీట్రూట్ కలిపానమాట, చాలా బాగుంటుంది. చెయ్యి చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. ఇక ఉమెన్స్ డేకి వెళ్ళాలి అని చెప్పి అలా రెడీ అయ్యాను. కొంచెం వీడియో తీసుకున్నాను కానీ కిందకి వెళ్ళిన తర్వాత గుర్తే లేదు, నేను వీడియో తీసుకోలేకపోయాను అనమాట. ఇక ఇది నెక్స్ట్ డే శారీ ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చే ట్రెండీగా నేను కూడా చాలా వీడియోస్లో చూస్తున్నాను. బట్ నాకెందుకో ఈ శారీ ఫస్ట్ చూడంగానే బాగా నచ్చిందనమాట. నేను మా ఫ్రెండే తన దగ్గర తీసుకుంటూ ఉంటాను కదా, తను పిక్స్ పెట్టినప్పుడు నాకు బాగా నచ్చింది ఈ శారీ. సో అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బట్ ఉగాది కోసం కాదులేండి, బ్లాక్ శారీ కదా, పెట్టను ఉగాదికి. దేవుడికి పెట్టడం కోసము ఉగాది షాపింగ్ అయితే చెయ్యాలి, బట్ ఇంకా చేయలేదు. ఈ శారీ అయితే చూపిస్తున్నాను కదా మీకు. ఇదైతే పళ్ళు అండి, సాఫ్ట్గా ఉంది శారీ మాత్రం. యాక్చువల్లీ నేను ఓన్లీ ఈ పళ్ళు కోసం అండ్ నాకు ఇలాంటి బార్డర్స్ ఉన్న శారీస్ అయితే చాలా ఇష్టం అనమాట. షోర్గా శారీకి బార్డర్స్ ఉండేలా చూసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ శారీస్ ఎక్కువగా వస్తున్నాయి కదా, మంగళగిరి కలంకారీ టైపు. సో ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ నేను ఎక్కడ తప్పు చేశానంటే వాళ్ళు క్యాటలాగ్ ఇస్తారు కదా, అందులో కరెక్ట్గా చదవడం మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ నాకు సాఫ్ట్ కాటన్ లాగా కావాలి, ఇది అలా లేదు, కొంచెం సిల్కీగా ఉంది శారీ. పిక్లో వీడియోలో మాత్రం మీకు కాటన్ టైప్లో కనిపిస్తుంది కదా, కానీ ఇది కాటన్ కాదు, మంగళగిరి సిల్క్ అనమాట. శారీ వచ్చిన తర్వాత షాక్ అయ్యాను, అదేంటి సాఫ్ట్గా కాటన్ లాగా ఉండాలి కదా సిల్క్ లాగా ఉందేంటి అని. బట్ పర్లేదు, కట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఇక అడ్జస్ట్ అయిపోయాను. ఇదన్నమాట అండి శారీ అయితే. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.